మా ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు. ఇక వాళ్ళలో కూడా చూపిస్తా, ఏమేం చేసిర్రో, ఏం ఆర్టులు వేసిర్రో కూడా చూపిస్తా. దానికంటే ముందు నేను ఆన్లైన్ లోటి కొన్నా, అదేందో ఎందుకు యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తా. అది ఇదే, మీరు రోజు మా ఇల్లుని వీడియోలో చూస్తారు కదా, ఇది కొని జస్ట్ ఎంత 3-3.5 ఏండ్లేమో అవుతుంది. ఇక ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలనే అంతా 1-1.5 మంత్కే మా పెద్ద బాబుని స్కూల్కి పంపించినాం. ఇక మా చిన్నోడు పుట్టినాను, మా పెద్దోడిని 2.5-3 ఏళ్ళకి స్కూల్కి పంపించినాం అనమాట. ఇక వాడు రోజు స్కూల్కి పోయి వాడు ఏమేమి నేర్చుకుంటాడో అన్ని ఇంటికి వచ్చి మా గోడల మీద రాసి, పలక మీద రాయలే, అన్ని గోడల మీద ఏలు బీలు 1-2 ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా అసలు ఒక్క గోడ కూడా ఇచ్చిపెట్టకుండా ఉన్న రూమ్లన్నీ ఉన్న గోడలన్నీ నింపేసిండి. ఇక ఇదైతే మా చిన్నోడు రాసిండు ఈ మధ్యనే రీసెంట్. ఇంకా వాడు స్కూల్ కూడా పోలే. మా పెద్దోడన్నా స్కూల్ పోయి వచ్చి నేర్చుకున్నాయి రాసిండు, కానీ మా చిన్నోడైతే ఏం నేర్చుకోకుండానే ఇగో గీసేసిండు, గోడలు మొత్తం నింపిండు ఆడు వీడు. ఇప్పుడు మా పెద్దోడు పెద్దగా అయింది కాబట్టి మనకి చెప్తే ఇంటాడు, ఆడ రాయొద్దు ఈడ రాయొద్దు అంటే. మా చిన్నోడికి ఏం అందకుండా పెన్సిల్ పెన్నులు కలర్స్ అని అన్ని మీదికే పెట్టేస్తా, కానీ ఎప్పుడో ఒకసారి మా పెద్దోడు ఏమైనా రాసుకుంటుంటే మెల్లగా తీసుకుంటాడు. ఇక గోడల్ని వీళ్ళే నేను చెప్పిన ఆర్టిస్టులు. మా పెద్దోడు ఒక 90% వాడిన ఆర్టులు గోడల మీద చూపిస్తే, ఇక మా చిన్న ఆర్టిస్ట్ ఒక 10% ఉంటాయి. ఇక మా ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా గవ్వే అడుగుతారు. ఇట్లా కాదు, మస్తు గలీజ్ ఉంది, మొత్తం గోడలకి పెయింట్ వేసేద్దామని డిసైడ్ అయినాము. కానీ ఎందుకో ఉట్టిగానే నేను మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసిన, ఈ గీతలన్నీ ఓనికి ఏమైనా పరికరాలు అంటూ ఉన్నాయా అని సెర్చ్ చేస్తే ఇక ఇవి కనబడ్డాయి. ఇక ఇవి ఏ పాటి పని చేస్తాయో ఒకసారి ఆర్డర్ అయితే పెడదామని పెట్టినా. ఇక చూడుర్రి, నిజంగానే మ్యాజిక్ ఉంది వీటిని మ్యాజిక్ ఎరేజర్ స్పాంజ్ అంటే ఏమో అనుకున్నా గానీ అబ్బా ఇంత పని చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసిరు కదా, ఇట్లా పెట్టి రుద్దితే చాలు మొత్తం ఏం లేకుండా పోతుంది. అసలు నేనైతే నిజంగా నమ్మలేదు. 1-2 వీడియోలు కూడా చూసినా గానీ ఏ వస్తుంది అనుకున్నా, కానీ చూసిరు కదా ఇప్పుడు మస్తు పని చేస్తానే. ఇవి పెద్ద రేటు కూడా ఏం కాదు, ఎంత 130 చిల్లరేమో పడ్డాయి. 4 స్పాంజులు వచ్చినాయి. ఇక ఒక స్పాంజ్ని రుద్దినాక మళ్ళీ నీళ్ళలో పెట్టి పిండినామంటే ఏం లేకుండా మళ్ళీ పోతుంది, దాంతో మళ్ళా రుద్దుకోవచ్చు. అసలు ఇలా డౌట్ పడేది ఏం లేదు, లైవ్ రిజల్ట్స్ చూపిస్తున్నా. చూసిరు కదా మస్తు పని చేస్తానే. ఇక గోడలు అయితే అన్ని సాఫ్ చేసుకోవాలి. మా ఇల్లు గోడలు మొత్తం పెన్సిల్ గీతలు, పెన్ గీతలు, కలర్ గీతలు. ఇక ఇవి పెన్ గీతలు పోతున్నాయి, పెన్సిల్ గీతలు పోతున్నాయి. కలర్ గీతలు పోనీకి కొంచెం మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, పోతున్నాయి కానీ కొంచెం సేపు ఎక్కువ రుద్దాలి అంతే. ఇక చిన్న పోరగాళ్ళు ఉన్న ఎవరి ఇల్లైనా గింతే, ఎప్పటికీ మనం కలర్లు వేసుకుంటూ ఉండలేం కదా వాళ్ళు గీసిన గీతలు అన్నిటికీ. అందుకని చెప్పి ఒకటి కొనుక్కున్నాం అనుకో, ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవి గోడలనే కాదు, కిచెన్ బండలు, కిచెన్ గ్లాసులు, డోర్లు, బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అంట. ఈ ఒక్క స్పాంజ్ ని మనం ఇట్లా వాష్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, అది అరిగిపోయేదాకా. చూసిరు కదా ఈ ఎరేజర్ల పనితనం మస్తు పనిచేస్తున్నాయి. ఇక మీకు కూడా గిసుంటి ప్రాబ్లం ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోరు. దీన్ని నేను మీషోలో కొన్నా, 138 రూపాయలు ఏమో పట్టదబ్బా. ఇక వీటి లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయరి, లేకపోతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోరి. బాయ్, మరి ఉంటా.